నేషనల్ హైవే 65కి ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న హౌస్ అయితే మీ ముందుకి తీసుకువచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్కే ప్రాపర్టీస్. నా పేరు శివకృష్ణ. ఈరోజు మీకు తీసుకొచ్చిన ఈ ప్రాపర్టీ వచ్చేసరికి మనకి 150 స్క్వేర్ యార్డ్స్లో G+1 హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మనకి ఎస్ఎఫ్టీ పరంగా మనకి ఫస్ట్ ఫ్లోర్ అదేవిధంగా గ్రౌండ్ ఫ్లోర్ చూసుకుంటే మనకి 2400 ఎస్ఎఫ్టీ అయితే కలిగి ఉంటుంది. మనకి డైమెన్షన్స్ పరంగా చూసుకుంటే మనకి 30x45 స్టాండర్డ్ సైజ్ ఉన్న హౌస్ అయితే మీ ముందుకి తీసుకువచ్చాను ఫ్రెండ్స్. ఈ హౌస్ అనేది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. మనకి గ్రౌండ్ ఫ్లోర్ అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్గా వుడ్ వర్క్ చేసి మరీ బిల్డర్ గారు అమ్ముతున్నారు. ఛాన్స్ ప్రాపర్టీ అండి. ఎకానమీ బడ్జెట్లో ఈ హౌస్ అయితే ఉంది. నేషనల్ హైవే 65కి ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. బీరంగూడ కమాన్ లేదా మనకి ఆర్సీపురం కమాన్కి చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. కంప్లీట్గా మీకు కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాను చూడండి. వుడ్ వర్క్ అయితే చేసి ఉంది అన్ని రూమ్స్లోనూ. ఈ ప్రాపర్టీ మీద మనకి అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్ ప్రాపర్టీ పైన అప్ టు 80% లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి ఈ ప్రాపర్టీ నుంచి హైటెక్ సిటీ చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా మనకి 16 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. గచ్చిబౌలికి చూసుకుంటే మనకి 13 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న ప్రాపర్టీ అయితే తీసుకువచ్చాను ఫ్రెండ్స్. బీరంగూడ కమాన్ లేదా ఆర్సీపురం కమాన్కి ఈ ప్రాపర్టీ అనేది ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. మనకి ఇక్కడే మాస్టర్ బెడ్రూమ్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. 100% వాస్తుతో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మనకి పొజిషన్ డేట్ వచ్చేసరికి మనకి ఎగ్జాక్ట్గా 10 to 15 days వర్క్ అయితే పెండింగ్ అయితే ఉంటుంది. మనకి 15 daysలో మనకి ఈ హౌస్ అయితే హ్యాండ్ ఓవర్ చేస్తారు. మీకు గల్లీ కూడా కవర్ చేసి చూస్తున్నాను చూడండి. ఈ గల్లీ ఆల్మోస్ట్ 3.3 feet గల్లీ అయితే ఉంటుంది. వెంటిలేషన్కి అదేవిధంగా గాలి వెలుతురుకి మంచి ప్రాపర్టీ అయితే ఈ హౌస్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. బ్యాక్ యార్డ్లో 1 feet గల్లీ కూడా వదిలిపెట్టారు. మనకి వాటర్ పైప్ లైన్స్ అదేవిధంగా డ్రైనేజ్ పైప్ లైన్స్ కోసం 1.5 feet గల్లీ అయితే వదిలిపెట్టడం జరిగింది. ఇక్కడే మనకి బోర్ పాయింట్ అదేవిధంగా స్టోరేజ్ ట్యాంక్ అయితే ఉంటుంది. మనకి స్టెప్స్ కింద కూడా ఒక వాష్ ఏరియా అదేవిధంగా వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి మీకు ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ కూడా కవర్ చేసి చూపిస్తాను చూడండి. స్టెప్స్ కూడా మనకి యాంటీ స్పిడ్ గ్రానైట్ అయితే యూజ్ చేయడం జరిగింది. స్టెప్స్కి అదేవిధంగా సైడ్కి వచ్చేసరికి ఎస్ఎస్ రైలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి కంప్లీట్గా టేక్ ఫ్రేమ్ అయితే యూజ్ చేయడం జరిగింది. మనకి ఫస్ట్ ఫ్లోర్లో కాదు అదేవిధంగా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న గుమ్మాలకి చూసారు కదా, మనకి ఫ్రేమ్ టైప్ చాలా బాగా ఇచ్చారు. ఒకసారి మీకు ఇల్లంతా కవర్ చేసి చూపిస్తాను చూడండి. మనకి పెయింట్ కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి పెయింట్ వర్క్స్ అనేవి పెండింగ్ అయితే ఉన్నాయి. కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి పెయింటింగ్ వర్క్ అయితే చేసిస్తారు. కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాను చూడండి. కిచెన్ అదేవిధంగా డైనింగ్ ఏరియా కూడా చాలా విశాలంగా వచ్చింది. మనకి ఇక్కడే పూజ గది అదేవిధంగా కిచెన్ ఏరియా అయితే కవర్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కిచెన్ ఏరియాలో మనకు కంప్లీట్గా వుడ్ వర్క్ అయితే చేసి చాలా బాగా చేయించడం అయితే జరిగింది. ఒకసారి మీకు డైనింగ్ ఏరియా కూడా కవర్ చేసి చూపిస్తాను చూడండి. ప్రైస్ పరంగా చూసుకుంటే ప్రైస్ అనేది 1,50,00,000 ప్రైస్ అనేది కోట్ చేస్తున్నారు. ప్రైస్ అనేది సిట్టింగ్లో నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఈ ఏరియాలో మనకి 150 గజాలు ఇల్లు కొనాలంటే G+1 మినిమం టు మినిమం 175 1,75,00,000 నుంచి 1,80,00,000 కోట్ చేస్తున్నారు. ఇది ఛాన్స్ ప్రాపర్టీ అండి. మీకు ఎందుకో మీకు లాస్ట్లో చెప్తాను. మీకు ఈ హౌస్ అనేది ఛాన్స్ ప్రాపర్టీ. ఈ హౌస్ మీద మనకి అన్ని బ్యాంక్స్ 80% లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి ఇంటి ముందు రోడ్ కూడా మనకి 25 feet రోడ్ అయితే ఉంది. అదేవిధంగా మంజీరా కనెక్షన్ కూడా ఈ సొసైటీకి అయితే ఉంటుంది. సరే, ఈ గల్లీ కూడా చూపిస్తున్నాను చూడండి. మనకి ఇక్కడే వాష్ ఏరియా అదేవిధంగా వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఫస్ట్ ఫ్లోర్ గల్లీలో. ఒకసారి మీకు అవుట్ సైడ్ వెళ్ళి రోడ్ అదేవిధంగా మీకు చుట్టుపక్కలంతా కవర్ చేసి చూపిస్తాను చూడండి. మనకి ఇంటి ముందు రోడ్ కూడా 25 feet రోడ్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా మనకి మంజీరా కనెక్షన్ కూడా ఉంది ఈ కాలనీకి. మనకి ఆ కార్నర్ నుంచి సెకండ్ బిట్ అండి. మనకి ఈ హౌస్ నుంచి ఎగ్జాక్ట్గా 2 houses అవతల మనకి నాలా అయితే ఉంది. చూస్తారు కదా, నాలాకి సెకండ్ బిట్ అనుకోవచ్చు ఈ హౌస్ అనేది. మనకి ఈ హౌస్ చూస్తున్నాను చూడండి. అక్కడే నేషనల్ హైవే 65 నేషనల్ హైవే 65కి మనకి
ఇక్కడ నుంచి చూసుకుంటే 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది మనకి ఆర్సీపురం కమాన్ లేదా బీరంగూడ కమాన్కి అయితే 1.5 km డిస్టెన్స్ అయితే ఉంటుంది. బీరంగూడ కమాన్కి మనకి నాలాకు ఆనుకొని ఈ హౌస్ అయితే ఉంటుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.